నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. మేము ఈ రోజుకి నిరవధిక సమ్మె చేయబట్టి 24 రోజులు అవుతుంది. సీఎం సార్ మీరు 24 గంటలలో మీ సమస్య పరిష్కరిస్తామని మాట ఇచ్చారు. 24 రోజులైనా కూడా మా బాధ అనేది మీకు కనిపిస్తలేరు. ఇప్పుడు కూడా మీకు వ్యతిరేకంగా కూడా సమ్మె చేయడం లేదు. మీరు మాకు ఆశ పెట్టారు రెగ్యులర్ చేస్తామని. 24 గంటలలో ఛాయ తాగే లోపు సమ్మె మీకు రెగ్యులర్ చేస్తాం, మీ పెద్ద సమస్య కాదు అన్నారు. 24 రోజులైనా కూడా మా సమస్య మీకు కనిపిస్తలేదు. సీఎం సార్ గారు ఇప్పటికైనా స్పందించి మాకు ఆశ పెట్టారు రెగ్యులర్ చేస్తారని అడియాశలు చేయకండి. మీరు ఈ క్యాబినెట్ మీటింగ్ లో మమ్మల్ని రెగ్యులర్ చేస్తూ జీవో ఇస్తారని ఆశిస్తూ ఈ ఆడబిడ్డల ఆవేదన వింటారని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. సంక్రాంతి సంబరాలు మీతోటే జరుపుకుంటామని మంచి వార్తతోటి సెలబ్రేషన్ చేసుకుని అప్పటి వరకు కూడా ఈ టెంట్ కింద నుండి లేవమని మీ మాట నెరవేర్చుకుంటారని మమ్మల్ని ఆనందంలో ఉంచుతారని వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. గత 24 రోజుల నుంచి మేము సమగ్ర శిక్ష ఉద్యోగం రోడ్డు మీద పడ్డాము. అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మమ్మల్ని తప్పనిసరిగా కేబినెట్ మీటింగ్ లో మమ్మల్ని రెగ్యులర్ చేస్తూ జీవో విడుదల ఇస్తారని. సార్ మీరు ఇచ్చిన హామీని సార్ మేము అడిగేది, మేము గొంతమ్మ కోరికలు అడగట్లేదు సార్. మమ్మల్ని తప్పనిసరిగా మా కేబినెట్ మీటింగ్ లో మాకు మా హక్కులను మాకు ఇచ్చిన మీద హామీని వెంటనే నిలబెట్టుకోవాలి సార్. ఎందుకంటే ఇంతమంది ఆడబిడ్డలు ఇంతమంది వాళ్ళు మేము రోడ్లో పడ్డాము. ఇక్కడ ఒక వ్యక్తులను కాదు సార్, ఒక కుటుంబాలు కూర్చున్నాయి. ఈ కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే సమ్మె వినియోగింపజేసి మాకు జీవోని విడుదల చేసి మా జీవితాలను వెలుగు నింపాలి సార్. సంక్రాంతి కానుకగా మా అందరికీ కూడా వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికీ మీ మీద చాలా విశ్వాసం ఉంది సార్. మేము కాదని మీరు ఇచ్చిన మాట ఇప్పటికీ అందరూ చేశారు. మీరు తప్పనిసరిగా వేస్తారని విశ్వాసంతో మేము ఇక్కడ కూర్చున్నాం సార్. 24 రోజులు అవుతుంది సార్. ఇక్కడ ఆడబిడ్డలు కొంతమంది సమస్యలు పడిపోతున్నారు, కొంచెం అనారోగ్యానికి గురవుతున్నారు, చాలా మంది ఆసుపత్రి పాలవుతున్నారు సార్. మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి సార్. మేము అడిగేది ఏం లేదు, మీరు ఇచ్చిన హామీనే ఇవ్వండి. మాకు జీవో కాపీ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ నుంచి లేపండి. లేకపోతే మీరు జీవో ఇచ్చేదాకా మీరు ఏ స్పందన లేకపోతే మాత్రం మీరు ఇచ్చే వరకు మీరు ఏదైనా మా స్పష్టమైన హామీ ఇచ్చే వరకు మేము ఇక్కడ నుంచి టెంట్ నుంచి పోయే ప్రసక్తే లేదు. మీరు ఖచ్చితంగా ఈ కేబినెట్ లో మంచి నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ. ముఖ్యంగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే స్థాపించబడినాయన్న. 2004-2005 విద్యా సంవత్సరంలో స్థాపించబడినాయి. ఆ రోజు మీరు స్థాపించబడినటువంటి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులమన్నా మేమందరము రెగ్యులర్ ఉపాధ్యాయులు ఏ విధంగానైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ల ద్వారా సెలెక్ట్ చేయబడతారో మా సమగ్ర శిక్ష ఉద్యోగులము కూడా ముఖ్యంగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలోని టీచర్లను కూడా అందరం కూడా అదే విధంగా సెలెక్ట్ కాబడినామన్నా. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అంతకన్నా ఎక్కువగానే పనిచేస్తున్నామన్నా. మేము దాదాపుగా 2004-05 విద్యా సంవత్సరం నుండి పనిచేస్తున్నాము. మన కేజీబీవీ పాఠశాలలో బాలికల విద్యల కొరకు స్థాపించబడినటువంటి పాఠశాలలు. మా పాఠశాలలో ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్, అనాథ పిల్లలు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన బాలికల కొరకు స్థాపించబడినటువంటి పాఠశాలలన్నా. మా పాఠశాలలో పనిచేసే టీచింగ్ నాన్ టీచింగ్ అందరము కూడా మహిళలమే అన్నా. మేము అనేక రకాలుగా శ్రమ దోపిడికి గురవుతున్నామన్నా. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సమాన పనికి సమాన వేతనాన్ని మీరు అమలు చేయడం లేదు. తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వచ్చాం కాబట్టి రెగ్యులరైజేషన్ కు సమగ్ర శిక్ష ఉద్యోగులం అందరం కూడా అర్హులే అన్న. కానీ మమ్మల్ని మీరు పట్టించుకోవడం లేదు అన్న. మేమందరం రేవంత్ అన్న గారు మేమందరం తెలంగాణ ఆడపడుచులమన్నా, రోడ్ల మీద కూర్చున్నామన్నా, 24 రోజుల నుండి కూర్చుంటున్నామన్నా. మేము మా పిల్లలని మా ఫ్యామిలీని వదిలిపెట్టి పాఠశాల విద్యార్థులే మా పిల్లలుగా భావిస్తూ నైట్ డ్యూటీలు వేస్తున్నామన్నా. ఒక వారానికి 1-2 నైట్ డ్యూటీలు వేస్తున్నామన్నా. మేమందరము మహిళలము ఒక నైట్ డ్యూటీ వేస్తే వారంకి ఒక నైట్ డ్యూటీ వేస్తే 2 రోజులు పాఠశాల విద్యార్థుల కొరకే చేస్తున్నామన్నా. మాకు సీఎల్స్ లేవు. 15
15 లీవులు మాత్రమే అన్న సంవత్సరానికి. నెలకి 1.5 లీవులు. ఒక రోజు ఏదైనా అవసరం ఉంటే మేము జీతం కట్ చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి అన్న. విద్యార్థుల కొరకు, బాలికల కొరకు ఇంత కృషి చేస్తున్నా మేము. రెగ్యులర్ అవకాశాలు అన్ని కూడా మా అందరికీ ఉన్నాయి అన్న. మమ్మల్ని కనికరించండి. ఈ రోజు వరకైనా మీ నుండి ఎలాంటి శుభవార్త మాకు రాలేదు. ఈ కొత్త సంవత్సరంలోనైనా మా ఆడపడుచులందరికీ మంచి తీపి కబురు అందించాలని, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సమాన పనికి సమాన వేతనాన్ని కల్పించాలని, త్వరలో రెగ్యులరైజ్ చేస్తామని మీరు హామీ ఇవ్వండి అన్న. టైం పట్టినా పర్లేదు, మాకు రెగ్యులరైజ్ హామీ ఇచ్చి తక్షణమే పే స్కేల్ అమలు చేయండి అన్న. మేమందరము తెలంగాణ ఆడపడుచులము. రోడ్ల మీద ఉన్నాము. తెలంగాణలోని 33 జిల్లాల్లోని అంద సమగ్ర శిక్ష ఉద్యోగులు, ముఖ్యంగా కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలోని మహిళలందరూ కూడా రోడ్ల మీద కూర్చున్నారన్న. మమ్మల్ని ఎందుకు మీరు కనికరించట్లేదన్న? మీ ఆడపడుచులమన్నా దయచేసి కొంచెం మీరు ఇచ్చిన మాటనే కదా అన్న మేము అడిగేది. మా చిన్న కోరికలే అన్న మేము అడిగేది. ఈ రోజు 24వ రోజు సమ్మెలో భాగంగా మేము చేసినటువంటి సమ్మె శాంతియుతంగానే నిర్వహిస్తున్నామన్న. కలెక్టర్ శాంతియుత మహారాలి కరీంనగర్ లో గీతాభవన్ చౌరస్తా నుండి కలెక్టర్ వరకు నిర్వహించామన్నా. మాకు మీరు మంచి శుభవార్త చెప్తారని ఆశిస్తున్నామన్నా. మాకు రెగ్యులరైజ్ చేయండి అన్న. దయచేసి మమ్మల్ని ఆదుకోండి అన్న. నా పేరు వి అశ్విని, సోషల్ స్టడీస్ సిఆర్టీ. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.